క్వశ్చన్ వినపడలే బ్రదర్. కేసీఆర్ గారు అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టా వచ్చాచ్చు. అట్లాంటిది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది, ఏదున్నా ముఖం మీదనే చెప్తాం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు, నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకొని. అట్లా అట్లా కావాలంటే ఒక సర్వే వేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో, దానికి ఇంత వేసుడు ఎందుకు. ఇది ఈ ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి. పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు, వచ్చింది. కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే నన్ను పార్టీలకి వెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే, సస్పెండ్ చేసింది. ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదగానే ఉన్నది, సంతకం వేరే వాళ్ళది ఉన్నది, కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు. సార్కున్న మంచి అలవాటు ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా పత్రికా ముఖంగా చెప్తారు. కాబట్టి అంత సీన్ లేదు, స్ట్రేట్ ఫైట్ ఇది, स्ट्रेट फाइट। जागृति में बीआरएस का कैडर आया, क्या बोल रहे? अब थोड़े तो लोग दिख रहे ना जी इधर। థ్యాంక్ యూ అన్న. ఏం సంగతి చెప్పండి. ఆగండి 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 అన్న చెప్పండి. మీకు తెలియని కొత్త పేరు ఏమి ఉంటాయని నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 100% ఎమ్మెల్యేల కారణమని చెప్పిన నేను. అంటే ఇన్ని రోజులు చెప్పలే, ఇప్పుడు చెప్పిన. ఒకరు ఇద్దరని పేర్లు తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎక్కడేం జరిగిందన్నది. అంటే ఊకే సమస్యను చెప్పుకుంటే ఏదో మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు. ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలే నేను. అది జరిగిపోయింది, 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను నా అంతటి నేను ఎప్పుడు చెప్పలే, అంటిల్ ఈ పరిస్థితి వచ్చేంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నా. సో నేనేమంటున్నా అంటే, ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం, ఆత్మపరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది. నేను బలంగా నమ్ముతున్నా, నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయేది కాదు. ఎవరి పనితీరు ఏంటిది, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే అవినీతి ఏంటిది, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాలు పరిశీలన చేసుకొని ఉంటే మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేది. అది జరగలేదనేదే నా బాధ. రిపీటెడ్గా చెప్పిన నేను, అది జరగాలే. తర్వాత ఇందాక మా మురళన్న ఆవేశంగా మాట్లాడాను, ఓడిపోయిన తర్వాత రివ్యూ పెడితే చాలామంది అదే చెప్పిండ్రు, మీరు మాటి మాటికి పెట్టాలి రివ్యూలు, ఇప్పుడు పెట్టడం కాదు అని చెప్పి. అన్న ఏం సార్? తిరుగుబాటు చేసే అవకాశం ఏడిచ్చిరన్న వాళ్ళే బయట పడేసారు కదా. తిరుగుబాటు లేదు, నేను నా బాట ఎత్తుక్కుంటున్నా, అందుకే జనం బాట పట్టిన. తిరుగుబాటు అనేది ఏం లేదు. నాకా అన్న, వాళ్ళకే దిక్కు లేదు కాంగ్రెస్కి, నాకేం సపోర్ట్ చేస్తారన్న. జనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే కొట్టేటట్టున్నారు. ఆ యూరియాల లైన్లు, పోయినటువంటి పంటలు, పెట్టనటువంటి కాంటాలు, అది చాలా దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గ్రౌండ్లో చాలా ప్రజాదరణ కోల్పోయింది. అనుకోకుండా అధికారంలోకి వచ్చిర్రు, దాన్ని నిలుపుకోలేకపోయారు. ఆ మునిగిపోయే పడవతో కాంగ్రెస్తో నాకేం పని ఉంటుందన్న, వాళ్ళతో మాకు అవసరమే లేదు. నా వెనక ఇంతమంది ఉన్నారు, నాకు వాళ్ళతో పనే లేదు. థ్యాంక్ యూ. బోలి అన్న. మైక్ ఎవరో నీ పేరు అటు ఏం అర్థమైతే లేదు. आगे कुछ पूछ रहे, 1 मिनट 1 मिनट. अन्ना आप खुद बोल रहे कि वो अच्छे डायनामिक सीएम थे, मैं खुद बोल रही हूँ कि वो बहुत अच्छे सीएम थे, बहुत अच्छा काम करे. लेकिन बाज़ वक्त ऐसा हो जाता ना अन्ना, थोड़े लोगों का बहुत ज़्यादा असर पड़ने लग जाता है, संगत का असर जो बोलते हैं ना, तो ऐसा हो गया थोड़ा.
मेरा बात यही है ना, जो भी हुआ हुआ, उसके बारे में ज़्यादा सोचना नहीं है। केसीआर साहब को मुझे कुछ बोलना नहीं है, बीआरएस पार्टी को क्रिटिसाइज़ नहीं करना है, लेकिन जब इश्यू आएगा तो ज़रूर बोलेंगे। जैसा कल मैंने बोला था कि जो लोग जान गंवाए तेलंगाना के लिए, उन सारे परिवारों को हम हेल्प नहीं कर पाए, तो ऐसे इश्यू बेस्ड बराबर बोलूँगी, बेवजह नहीं बोलूँगी। थैंक यू। लोकल बॉडीज में लोकल बॉडी जब आता तब देखेंगे ना, अभी तो नहीं लग रहा नियर फ्यूचर में। थैंक यू। जय तेलंगाना।